మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. సునీత మేడం, వెల్కమ్ బ్యాక్. కిరవాణి గారు, గురుభ్యో నమః. నమస్కారం సార్. చంద్రబోస్ గారు, నమో నమః సార్. మా వాచ్ చెప్పిన దానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద స్టార్స్ ఆఫ్ ద సిల్వర్ జూబ్లీ సిరీస్. ఈ వారం ఈ 14 మందిలో 7 కంటెస్టెంట్స్ మీకు చక్రవర్తి గారి హిట్స్ ప్రెజెంట్ చేస్తారు. ఇలా ఒక్కొక్క వారం స్పెషల్ రౌండ్స్లో పర్ఫామ్ చేసుకుంటూ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్కి చేరుకొని అక్కడ ప్రథమ స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు అండ్ రన్నర్అప్కి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. ఇవాల్టి చక్రవర్తి గారి సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి లక్ష్మీ శ్రావణి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. కట్టుమని 16 రా నా సామి, కట్టుకుంటే 3 ముళ్ళు రా. కట్టుమని 16 రా నా సామి, కట్టుకుంటే 3 ముళ్ళు రా. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. పట్టు చూస్తే 25 ఏళ్ళులే, ఓ రాణి కట్టుకొదలు చెప్పమాకులే. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నోడు వదిలేశాడు. టింగుర్రంగా బంగారమ్మ. గడప దాటినాడే కడప చేరాను, తలుపు పోసినాడే తలుపు తీశాను. బలపులన్నీ కలిపి వంట చేసుంచాను, ఇంటికొస్తే సామి వడ్డించుకుంటాను, వడ్డించుకుంటాను. అమ్మ తోడు ఆదివారం నాడు, అన్నమైన అంటుకోను నేను. అమ్మ తోడు ఆదివారం నాడు, అన్నమైన అంటుకోను నేను. అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముతుకైనా ముట్టుకోను, అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముతుకైనా ముట్టుకోను, ముతుకైనా ముట్టుకోను. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నోడు వదిలేశాడు. టింగుర్రంగా బంగారమ్మ. గజ్జలున్నన్నాళ్ళు కళ్ళుమంటుంటాను, రంగమున్నన్నాళ్ళు రంగేసుకుంటాను. తోడు దొరికిందంటూ గూడు కట్టుకుంటాను. నీ మీద ఒట్టు నువ్వే, నువ్వే మొగుడనుకుంటాను, మొగుడనుకుంటాను. అమ్మ తల్లి ఆషాఢ మాసం
బంగారమ్మ పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అయ్యో పాపం పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ. సునీత గారు మీతో ప్రారంభిద్దాం. ఎందుకో మీరు బాగా ఎంజాయ్ చేశారు ఈ పాట. చాలా చూసాను అందుకే ఫుల్లెస్ట్ అందుకే పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అంతే. అసలు ఎన్టీఆర్ గారిని తలుచుకొని ఒక ఫీమేల్ వాయిస్ని ఊహించుకోలేము. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. లైక్ డూయట్ పాడుతున్నప్పుడు అది సుశీల్ గారి పోర్షన్ పాడినప్పుడు నేను వెంటనే నువ్వు బాలుగారి పోర్షన్ ఎలా పాడతావా అని వెయిట్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ చూపించాల్సిన అవసరం ఉందో లేదో నిజంగా నాకు తెలియదు. బట్ మనం ఏం చేస్తామంటే చిన్న డిఫరెన్స్ కోసం ప్రయత్నం చేస్తాం పాడేటప్పుడు. కానీ అసలు ఒక్కసారి వాయిస్ ఓపెన్ చేసి నువ్వు పాడుతూ ఉంటే ఓ మై గాడ్ షీ ఈస్ ద వన్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అల్లరి పాట, అల్లరిగా పాడావు. థ్యాంక్ యూ. లక్ష్మీ శ్రావణి చక్కగా పాడమ్మా. 2 ద్విపాత్రాభినయం చాలా చక్కగా చేశావు. నాకు ఒకే ఒక డౌటు, రే తారే రే అట్లా అది కాదు ట్యూన్, అది రే తారే రే రే రా ప్యూర్ మధ్యమావతి స్కేల్. అది ఒకసారి పాడు. అమ్మతో ఇదే సూత్ర పాడు. అమ్మ తల్లి ఆషాఢ మాసం అందులోనూ ముందుంది ముందుంది మూఢం. ఇప్పుడు కరెక్ట్ అమ్మా. ఏం లేదు, నీకు అది ఇగ్నోర్ చేసావంతే. నీకు చేతకాకేం కాదు. మిగతా ఎక్స్ప్రెషన్ కానీ ఆ ద్విపాత్రాభినయం చాలా చాలా చక్కగా మంచి ఎనర్జీ మెయింటైన్ అయింది. కీప్ ఇట్ అప్. ఆల్ ద బెస్ట్. లక్ష్మీ శ్రావణి బాగా పాడావు, చాలా బాగా పాడావు. అసలు ఇలా పాడతావని అనుకోలేదు నేను. చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఎలాంటి సంకోచం లేకుండా పాడావు. అంటే ఈ పాటను ఎంపిక చేసుకున్న పాటకి పూర్తి న్యాయం చేసే విధంగా ఎలాంటి సంకోచం కానీ ఎలాంటి భేషజం కానీ లేకుండా చాలా బాగా పాడావు. సుశీలమ్మ గారు ఎన్ని అద్భుతాలు పాడింది. అట్లాగే ఇలాంటి పాడినప్పుడు కూడా ఆవిడ మొత్తం తనలోని శక్తి అంతా ధారపోసి ఎంత అందంగా పాడింది. మీకు ఈ పాట ఒకటి ఉదాహరణ. ఇంకొకటి కూడా చెప్పాలి. సంకోచం లేకుండా పాడిన పాటల్లో గూండా సినిమాలో ఓ గుండెలు తీసిన బంటుని జానకమ్మ గారు పాడారు. అందులో కూడా అది ఏ పాట అయినా సరే, ఏ విభాగానికి చెందిన పాట అయినా సరే, ఎంత మనసు పెట్టి ఎంత ఆత్మ ఆర్పణ ఉద్దేశంతో పాడతారు వాళ్ళు అన్నది ఒకటి చెప్పడం కోసమే నా ఉద్దేశం. చాలా బాగా పాడావు. చాలా చాలా మంచి పాటలు నీ నుంచి ఇంకా ముందు చూసేలాగా ఉంది నీ గాత్రం. Next contestant is going to be our previous champion Gayatri Returi. నువ్వు ప్రాస ప్రయత్నాలు ఎట్లాంటివి కదా? ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. ఇప్పుడు చెప్తా, తర్వాత పాట తర్వాత చెప్పేస్తాను సార్. ప్లీజ్ దయచేసి. సీసాకి ఉండేది మూత, స్వీట్ గా ఉంటారు సునీత. చెరువులో ఉంటుంది పీత, చక్కగా పాడతారు సునీత. సమ్మర్ లో ఉంటుంది కరెంటు కోత, చరిత్రలో నిలుస్తారు మన సింగర్ సునీత. పీత, కరెంటు కోత, బాటిల్ మూత. వెల్ డన్. ఇంటికెళ్ళి మా అమ్మతో గొడవ పెట్టుకోకపోతే అసలు నాకు ఆ పేరు ఎందుకు పెట్టావని ఈరోజు గొడవ పెడతా. ఏది షేక్ పెట్ సునీత. గాయత్రి సార్, నీ వీప్ మీద పెట్టాలి వాత, నీ కవితకు నేనే బలవలసిన తర్వాత. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. చిన్న
చిన్న మాట రాక రాక నీవు రాగా వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా రాక రాక నీవు రాగా వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నువ్వులిస్తా నువ్వులిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నీ మాటనైతే నా మేను నీ వేణువాయే కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నీ మాటనైతే నా వేణు నీ వేణువాయే అందమంతా ఆరబోసి మల్లె పూల పాను పేసి వస్తే తోడు వస్తే నీడలిస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట సందేగాలి వీచి సన్నజాజి పూచి సందేగాలి వీచి సన్నజాజి పూచి జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట సార్ గాయత్రి సార్ విమానం నడిపే పైలట్ తన యొక్క కాంపిటెన్స్, తన యొక్క స్కిల్ కానీ ఆ ప్రతిభని చాలా లెక్క వేయడానికి కొన్ని ఇవి ఉంటాయి, ప్రమాణికాలు ఉండొచ్చు. సాధారణ నాకు తెలిసింది ఏంటంటే ల్యాండింగ్ కరెక్ట్గా చేస్తే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ అని అర్థం. ల్యాండింగ్ అని చాలా కష్టం, అది దబేలు మనం కింద పాడేయకుండా నువ్వు ఫ్లైట్ జర్నీ చేసావుగా. ఎస్ సార్ ఎస్ సార్. అదేవిధంగా నువ్వు పాడిన ప్రతి సెంటెన్స్లో ఈ మొత్తం పాటలో ల్యాండింగ్ నోట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అది సార్. మెచ్చుకోవాలి బాగా. చిన్న మాట ఒక చిన్న మాట, ఎందుకంటే ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అంటారు. కథ ఎన్ని మలుపులు తిరిగినా ఎన్ని కష్టాలు చూపించినా సుఖాంతం అయిందా లేదా అని అడుగుతాం కదా. ఎస్ సార్. అలాగా సుఖాంతంలాగే ఆ ల్యాండింగ్ నోట్ కరెక్ట్గా ఉంటే మధ్యలో ఎన్ని తప్పులు వచ్చినా కొట్టుకుపోతాయి. అది కాంప్లిమెంట్. నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దమ్ము సరిపోవట్లే. నువ్వు యోగా చేస్తావో లేదా ప్రాణాయామం ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ లంగ్ కెపాసిటీ, ఆ స్టామినా పెంచుకోవాలి. పెంచుకుంటే నువ్వు ఇంకా భవిష్యత్తులో బాగా నీకు ఉపయోగపడుద్ది. గాత్ర మాధుర్యానికి కానీ, ఆ గ్రాస్పింగ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ ఏమీ కొదవలేదు.
ఉన్న ఒకే ఒక లేట్ ఏంటంటే లోటు, ఈ సీజన్ అయ్యే లోపలే నువ్వు ఇంప్రూవ్ చేసుకో. షూర్ సార్. ఆ స్టామినా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే సార్. చక్కటి పాట సెలెక్ట్ చేసుకోవడంలోనే నేను సగం మార్కులు కొట్టచ్చు అని చెప్తుంటాను కదా, ఆ కోవలో చెందిన పాట ఇది. ఎందుకంటే నేను కొంచెం మెలోడీ పక్షపాతిని. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎంపిక చేసుకునే పాటల్లో మెలోడీ ఉంటే మార్కులు ఎక్కువ పడతాయి. అలా అని చెప్పి ఏదో ఫోక్ సాంగ్స్ పాడితే, ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడితే ఆయన కీరవాణి గారు మార్కులు తగ్గిస్తారు అనుకోవద్దు. ఎందుకంటే దాంట్లో కూడా మీ ప్రతిభను గుర్తించే ఆ నేర్పు నాకు ఉందని అనుకుంటున్నాను. కానీ కొంచెం మెలోడీ పట్ల నాకు కొంచెం పక్షపాతం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాయత్రి సార్, కీరవాణి గారి దగ్గర నుంచి చాలా చాలా మంచి అభినందనలు అందుకున్నావు. బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకైతే చాలా చాలా నచ్చింది. భూలోకం, స్వర్గలోకం, ఊర్ధ్వలోకం, ఇంకేదో ఉంటాయి కదా, అట్లాగే మధుర లోకం ఏదైనా ఉంటే కనుక ఒక కొత్త మధుర లోకాన్ని సృష్టించి మమ్మల్ని అందులో విహరింపజేసావు. అంత బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఇది ఈ సినిమా మల్లెపువ్వు. మల్లెపువ్వుకి మూలం అంటే హిందీలో ప్యాస వచ్చింది. ప్యాసాకి ఎస్డి బర్మన్ గారు సంగీతం అందించారు. అక్కడ ప్యాసాకి ఎంత ఉదాత్తమైన సంగీతం ఆయన అందించారో, తెలుగులో చక్రవర్తి గారు అంతే ఉదాత్తమైన సంగీతం తెలుగులో అందించారు. ఇంకొకటి, ఒక చిన్న విషయము, కీరవాణి గారు ఐ మీన్ ఇట్ అని ఇప్పుడు నేను ఐ మీన్ ఇట్ ఈ సందర్భంగా నేను వాడుకోదలుచుకున్నా. రాక రాక నీవు రాగా వలపు ఏరువాక. ఏరువాక అంటే ఏంటి? నది సార్. నది. ఏరువాక స్ట్రీమ్ కాదు. ఏరు అంటే ఎడ్లను కట్టి దుక్కి దున్నడానికి సిద్ధపరిచిన నాగలిని ఏరు అంటారు. ఏరువాక అంటే దుక్కి దున్నడానికి ప్రారంభం చేసిన రోజును ఏరువాక అంటారు. అంటే ఒక రకంగా ఇది నేను ఒక పాటలో రాశాను, పులకింతలే మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం అని రాశాను అమ్మాయే సన్నగ పాటలో. నాకు తెలిసి ఈ వలపు నేను రాసిన దానికి మూలం వలపు ఏరువాక అయ్యుండొచ్చు. ఇది వలపుల వ్యవసాయానికి సంబంధించిన విషయం. బహుశా నాకు ప్రేరణ ఈ మాట అయ్యుండొచ్చు ఏమో, మనసులో ఎక్కడో వలపు ఏరువాకుండి అది వచ్చింది నా మనసులోంచి. ఇలాంటి అద్భుతమైన భావాలు పలికించిన వేటూరి గారు, అద్భుతమైన బాణి సమకూర్చిన చక్రవర్తి గారికి మనం ఎప్పుడూ నీరాజనాలు సమర్పించుకుంటారు. బాగా పాడావు నువ్వు. కీరవాణి గారి సలహాల సూచనలతో ఇంకా మంచిగా పాడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. రాక రాక నీవు రాగ మలపు ఏరు మలపు ఏరువా. నువ్వేం పాడుతున్నావు? మలపు ఏరువాక. అక్కడ ఇంకొక చిన్నది మిస్ అవుతున్నావు. ఓకే మ్యామ్. మనం బౌండరీ సెట్ చేసావు నువ్వు. ఏరు అది కామన్గా పాడగలిగేది. ఏరువాక ఇది కలిపి వెన్నెలాయే. సో ఒక చిన్నదే ఉంది మధ్యలో, ఇంకొక చిన్న గమకం ఉంది. సో అది పాడితే నువ్వు ఇంకొంచెం బెటర్ అనిపించుకోవచ్చు. ఓకే మ్యామ్. లేకపోతే నార్మల్గా అందరూ పాడేదే పాడావు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుశీలమ్మ, జానకి గారు అండ్ ఆల్ ఆఫ్ అస్ మిగతా సింగర్స్. ఆ చిన్న చిన్నవి కూడా, ఆ జిలుగులు కూడా మిస్ చేయరు. అండ్ దాంతో ఏంటంటే బౌండరీస్ని దాటి వాళ్ళ టాలెంట్ ప్రపంచానికి తెలిసింది. సో ఆ చిన్న చిన్నవి పట్టించుకొని మిస్ చేయకుండా చూస్తే నీ పొటెన్షియల్ ఏంటనేది తెలుస్తుంది. నాట్ జస్ట్ యూ, ఆల్ ఆఫ్ అస్. ఓకే మ్యామ్. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయి. ఎస్ మ్యామ్. ఆ చిన్న జిలుగులు మిస్ అవ్వకుండా. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. Next contestant is none other than Swarrag. La la la, adata ta ta.
మిక్స్ చేసి చూపిస్తారా సిగ్గు ఎగ్గు న్యాయం అదుంటే నీ కళ్ళేవి నెత్తికెక్కడం ఖాయం ఒప్పు చేసిన తప్పులెన్నితే లోకం ఫటాఫట్నట్టు బిగించి చెప్పేస్తా గుణపాఠం ప్యారే తెలుసుకో దారి మలుచుకో హద్దు మీరకు ఆటలాడకు చాచా మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా దా దా తమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తారా దుమ్ 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 dum 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 సలాము చేస్తే గులాము నేనై ఉంటా కలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంట రెచ్చగొట్టితే రచ్చ కీడ్చి కవ్విస్తా ఓరబ్బా హోల్సేల్గా గోలుమాలు చేయిస్తా దేఖో మెహబూబా పోటీ తగదిగా కాలు కదిపితే కాటు తప్పదిక సోజా మెరుపులా లా లా ఆడతా దా దా పిడుగులా లా లా రేగుతా దా దా తమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తారా మధ్యలో మైక్ ఏదో చేసావు ఏంటది ఎఫెక్టా ఎట్లాంటి ఎఫెక్ట్ వస్తుంది అలా వావ్ క్యా బాత్ హై జడ్జెస్ ఓవర్ టు యూ యాక్చువల్లీ ఇందాక కిరవాణి సార్ చెప్పారు దట్ ల్యాండింగ్ స్మూత్గా ఉండాలి అని నువ్వేమో టర్బులెన్స్ ఇస్తున్నావు మరి పర్వాలేదంటావా నువ్వు ల్యాండింగ్లోనే ఇలా 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 ల్యాండింగ్ మేడం అది సోజా జా ఇస్ ద ల్యాండింగ్ జా ఇస్ ద ల్యాండింగ్ వెరీ నైస్ ఎంత పవర్ఫుల్ వాయిస్ స్వరాగ్నిది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యూ డిడ్ ఎ వెరీ నైస్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రోజు గారు ఒక్క నిమిషం తాను ఏదో జోక్ ఏదో చెప్పాలన్నాడంట చెప్పాలి కదా ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒకటి ఇప్పుడు చూడు ఒక మంచి రైమ్ ఒకటి చెప్పిందో అలాగా నువ్వు నీ జోక్తో నువ్వు ఎపిసోడ్ నీ ప్రెజెన్స్ని చూపించాలి ఏనుగు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది మంచి వేగంతో వెళ్తూ ఉంటుంది ఎదురుగా ఒక కప్పు వచ్చి ఒక మాట చెప్తుంది తన స్టైల్లో ఒక మాట చెప్పిన తర్వాత ఏనుగు వెంటనే ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట వై ఏ బ్యాక్ బ్యాక్ అంటుంది బెక బెక ఎగ్జాక్ట్లీ మ్యామ్ నువ్వు సమాధానం చెప్పిన వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇస్తానన్నమాట కదా నేనా నేను ఎప్పుడు అన్నాను సార్ హలో మ్యామ్ ఆఫ్టర్ ద షూట్ స్వరాగ్ సార్ బాగా పాడావు నాదొక చిన్న సలహా ఏంటంటే పాట మొత్తం పూర్తిగా ఆవేశపూరితమైన పాట అయితే కాదు, ఆవేశంతో కూడిన ఒక మాధుర్యం కూడా పాటలో ఉంది. ఆ పాత్ర యొక్క యాటిట్యూడ్ అంటే స్వభావం ధోరణిని వ్యక్తపరిచే పాట కాబట్టి పూర్తిగా ఆవేశం ఏం లేదు. మెరుపులా తర్వాత లా లా ఆడతా తాత పిడుగు లా లా ఈ లాలా తాతాలో చాలా సొగసు కూడా ఉంది. అది నువ్వు పట్టుకుంటే బాగుండని నా అభిప్రాయం. మిగతా అంతా బాగా పాడు, అదొకటే. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సార్.
స్వర నువ్వు రకరకాల ప్రక్రియలు ఉన్నాయి కదమ్మా సంగీతంలో. వాటిల్లో ఫోక్ సాంగ్స్, కీర్తనలు, కృతులు, వర్ణాలు, రాక్, పాప్ ఇలా ఉన్నాయి కదా. అవును సార్. గజల్ అనే ప్రక్రియ నువ్వు పట్టుకుని నువ్వు గజల్స్ పాడతావా? నెవర్ అటెంప్టెడ్ సార్. ఒకసారి అటెంప్ట్ చేయి. సార్ అది విచిత్రమైన ఒక నాడి నీకు అది విడిపోతుంది. అంటే ఏదో ఒక తెలియనటువంటి కొత్త స్వరూపం నీలో ఉద్భవిస్తుంది. అది నీకు మిగతా సింగింగ్, టోటల్ సింగింగ్ మీద డెవలప్ అవ్వడానికి అంటే ఇప్పుడు చాలా బాగా పాడావు, నువ్వు ఎనర్జీతో పాడావు. థ్యాంక్ యూ సార్. గజల్స్ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే అది నీకు అది ఒక ఎక్సర్సైజ్ లాగా. ఓకే సార్. ఈ సీజన్ అయ్యే లోపల నువ్వు ఒక మంచి గజల్ ఏదైనా వినిపిస్తే విందామని ఉంది. ఓకే సార్, డెఫినెట్లీ. అంటే కారణం అడగద్దు నన్ను, ఒక్కొక్కసారి ప్రతిదానికి రీజనింగ్ చెప్పలేం. లేదు సార్, మీరు చెప్పేదాన్ని ప్రాక్టీస్ చేసి చూడు ఒకసారి ఏదైనా చక్కటి గజలు. ఓకే సార్. గులాం అలీ గారు గజల్స్ కానీ, జగజ్జీత్ సింగ్ గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నీకు వింటావు గజల్స్? సార్ అంటే ర్యాండమ్గా వింటాను సార్, అంటే పర్టికులర్గా పెట్టుకొని ఎప్పుడు వినలేదు సార్. అదే ఏదైనా పర్టికులర్గా నువ్వు సెలెక్ట్ చేసుకుని మంచి నీకు నచ్చింది. ఓకే. ఎందుకంటే ఏదైనా పాట పాడాలంటే అది నచ్చాలి, నచ్చితే మనం దాన్ని బాగా పాడగలం, లేకపోతే మొక్కుబడి అయిపోద్ది. ఓకే సార్, బాగా పాడావమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చక్రవర్తి గారు ఆయన కెరీర్లో ఎక్కువ టార్చర్ అనుభవించింది మైకేల్ జాక్సన్ వల్ల. ఎందుకంటే మైకేల్ జాక్సన్ గారు ఆల్బమ్స్ డేంజరస్ అవన్నీ రిలీజ్ అయిన రోజుల్లో అట్లా కావాలని అడుగుతూ ఉండేవారు అందరూ. ఆ ఎఫెక్ట్ సాధించాలంటే మనం మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ చేస్తే 1 గంటకు పాట అయిపోవాలి, అలాంటి రోజులు అవి. సో ఆయన ప్రాక్టికల్గా ఎట్లాగా ప్రాబ్లమ్ని ఫేస్ చేశారని నేను కళ్ళారా చూశాను. నేను ఇవన్నీ ఈ పాట వింటుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి, రోజులన్నీ గుర్తొస్తున్నాయి నాకు. నేను ఎవరినన్నా ఇప్పుడు నన్ను కొంతమంది గురువు గారు, గురూజీ, గురు, మాస్టారు ఈ పదాలన్నీ నాకు ఏంటో నాకు కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బాగా. సో మామూలు కీరవాణి గారు అంటే నాకు ఇష్టం. నేను ఎందుకు చెప్తానంటే పిలుపులకు సంబంధించిన విషయంలో నా జీవితంలో మా నాన్నగారిని కాకుండా నేను ఎవరైనా నాన్నగారు అనిపిస్తే చక్రవర్తి గారిని. ఆయన నేను నాన్నగారు అని పిలిచేవాడిని. ఎందుకంటే నేను సార్ అంటే ఎందుకో అలా రాలేదు. మన ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళని సార్ అంటున్నాం. ఆ సార్లో సారాంశంలో ఎంత సార్ ఉందో ఉన్నా లేకపోయినా వినండి సార్ అంటాం. అంటే ఆ సార్లో గౌరవం లేదు. అయినా కానీ మన సార్ అంటాం సినిమా ఇండస్ట్రీలో ఒకళ్ళనొకళ్ళు సార్ అంటాం పరిపాటి. ఆయన ఈ దీంట్లో నేను ఎందుకో అట్లా ఆయనకి నాకు భుక్తి పెట్టారు, అన్నం పెట్టి నాకు ఉద్యోగం ఇచ్చారనో ఏదో ఒక భావం వల్ల నేను ఆయన నాన్నగారిని పిలిచేవాడిని. ఆయన కూడా చాలా సంతోషంగా దాన్ని ఆ పిలుపుని యాక్సెప్ట్ చేయాలి. ఆయన మొత్తం బ్యాచ్లో అందరూ ఆయన సార్ అని అనేవారు, నేను ఒక్కనే నాన్నగారు అనేవాడిని. అదొక మరుపురాని అనుభూతి. ఆల్ ది బెస్ట్ అమ్మా. గజల్ డెఫినెట్లీ సార్. సార్ నాదొక చిన్న ప్రశ్న, అంటే తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నాను. అక్కడ మీరు ఏం పని చేసేవారండి చక్రవర్తి గారి దగ్గర? అంటే మీకు అప్పగించిన పని ఏంటి? మీకు చక్రవర్తి గారి దగ్గర ఆయన కంపోజింగ్ సెషన్స్లో కొంతమంది ఉండేవారండి. వాళ్ళు ఎవరంటే ఒక బ్యాచ్. కన్నయ్య గారు సీనియర్ మోస్ట్, ఆయన డోలకు వాయించేవారు. అప్పారావు గారు తబలా వాయించేవారు. కన్నయ్య గారు, అప్పారావు గారు రిథమ్ సెక్షన్ అనమాట. ఇది కాకుండా పాడడానికి అసిస్టెంట్లు ఉండేవారు ఒకళ్ళిద్దరు. బేసిక్గా అంతే. గిటార్ సత్యనారాయణ, నేను వెళ్ళినప్పుడు సత్యనారాయణ గిటార్ వాయించేవాడు. అంతకుముందు రాజుకోటి గారు, వాసురావు గారు వీళ్ళందరూ పనిచేశారు. ఆ సీజన్ నాకు తెలీదు. నేను వెళ్ళిన సీజన్లో మన పాడుతా తీగ సీజన్లో ఉన్నట్టే నేను వెళ్ళింది లాస్ట్ సీజన్లో. ఆ లాస్ట్ సీజన్లో ఏంటంటే మన నాగూరు బాబు అనబడే మన మనో గారు అక్కడ అసిస్టెంట్గా ఉండేవారు. ఆ నాగూరు బాబు గారికి మనో అనే నామకరణం చేసి ఇళ్ళరాజా గారు ఛాన్స్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడ అసిస్టెంట్గా ఉన్న మనో గారు ఏంటంటే దొరకకుండా ఇప్పుడే వస్తానండి, సాయంత్రం వస్తానండి, కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దండి, అక్కడ ఇళ్ళరాజా గారి దగ్గర పాట పాడి వస్తున్నాను, ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే ఆయనకు తలనొప్పిగా తయారైంది చక్రవర్తి గారికి. ఇంకొకటి ఎవడన్నా ఉంటే బాగుండే అని పాడేవాడు, హార్మోనియం వాయించేవాడు, నోట్స్ రాసేవాడు. రాసి సింగర్స్ అంటే ఎవరో కాదండి, బాలు గారు, సుశీలమ్మ గారు, జానక్ గారు చెప్పడం వాళ్ళకి. చిత్ర గారు తక్కువే వాళ్ళకి చెప్పడం. చిత్ర గారు అన్నారు మీరు? చెప్పడం అన్నాను. వీళ్ళు ముగ్గురే మెయిన్గా. వాళ్ళ ముగ్గురికి పాట నేర్పించడం, తర్వాత అక్కడ అన్నీ సరిగ్గా వస్తున్నాయో చూసుకోవడం.
ఈ బాధ్యతని మనం అంటే ఆయన చూసుకునేవాడు, మరి తనేమో బిజీ అయిపోవడం వల్ల దానికి కూడా కారణం నేను ఊహించేది ఏంటంటే బాలుగారు ఎక్కువగా దొరకట్లేదని మన ఇళయరాజా గారు ఫీల్ అయ్యి మరి ఇంకొకటి ఏమన్నా ఆల్టర్నేటివ్ కావాలనుకున్నారు. ఈ ప్రపంచం విచిత్రమైందండి. ఎవరో ఒకరు దొరకకపోతే ఇంకొకళ్ళు పుట్టుకొస్తుంటారు. అది ఒక విచిత్రమైన ఇది, అంతే. అది సర్వసహజం అది. సో ఈ ప్రాసెస్లో ఆ నాగూరు బిజీ అయిపోవడం వల్ల నాగూరు బాబు ఇంకొకరి కోసం చూస్తున్న తరుణంలో నేను కూడా ఉద్యోగం ఆయన అడగడం, ఆయన సరే రావయ్యా అంటాం సరే జరిగింది. ప్రసన్న కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు మాతో పాటు. ఆయన రైటర్, మంచి రైటరు. సో నేను ప్రసన్న కుమార్ మధ్యలో నాగూరు బాబు గారు, అంటే మనం అప్పారావు గారు, కన్నయ్య గారు, సత్యనారాయణ, ఇది ఎంత బ్యాచ్ అనమాట. మేము చేసే జాబ్ ఏంటంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చినప్పుడు చక్రవర్తి గారు చేసే కంపోజింగ్ని మేము నోట్స్ రాయడం, మేము దాన్ని రిపీట్ చేసి పాడడం, బాగా బ్రైట్గా పెర్ఫామ్ చేయడం ఆ తబలా హార్మోనియం మీద స్క్రాచ్ అనమాట. ఇది విన్న తర్వాత వాళ్ళు ఓకే అంటే ఓకే, దాని తర్వాత చరణం. ఇప్పుడు అది రికార్డింగ్ స్టేజ్కి వెళ్తుంది. రికార్డింగ్ సెక్షన్ వేరే ఉంటారు, అక్కడ కృష్ణ చక్ర వాళ్ళు చూసుకుంటారు, అక్కడ పెద్ద సెటప్ అది. మేమేంటంటే రికార్డింగ్ సెక్షన్లో మాకు కొంచెం పని తక్కువ, మాదంతా ముందర అయిపోయింది. ప్రాక్టికల్గా వెళ్ళేసరికి మేము అక్కడ కొంచెం రిలాక్స్గా కూర్చోవడం తప్ప పెద్ద పని ఉండేది కాదు. ఇది నేపథ్యం అన్న మాది. ఈ నేపథ్యంలో మెల్లిమెల్లిగా నాగూరుబాబు తప్పుకున్నాడు, ఇంకా పర్మనెంట్గా తప్పుకున్న తర్వాత నేను పని చేసిన నాడు నేను చేశాను. నా తర్వాత జాయిన్ అయింది ఎవరంటే వాళ్ళ అబ్బాయి శ్రీ, చక్రవర్తి గారి అబ్బాయి శ్రీ జాయిన్ అయ్యాడు నాకు జూనియర్స్ కింద. వందే మాత్రం శ్రీనివాస్, వాళ్ళిద్దరు నా తర్వాత జాయిన్ అయ్యారు. నేను తప్పుకున్న తర్వాత వాళ్ళు కంటిన్యూ చేశారు కొన్నాళ్ళు. సంతోషం, చాలా సంతోషం, చాలా వివరాలు చెప్పారు. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. అవునా, ఒక్క నిమిషం చరణ్, నెక్స్ట్ కంటెస్టెంట్ పాట పాడిన తర్వాత మిరియాల పొడి కమలా పండు అని గుర్తు చేయి నాకు. మిరియాల పొడి కమలా పండు ఏదో ఉన్నాయంటే నీ గురించి, ఏదో చాలా కష్టపడ్డావట ఈ పాటకు కూడా అట నాకు చెప్తున్నారు. మరి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వార్మప్ ఏదైనా చేసావా ఇక్కడ పర్ఫామ్ చేయబోయే ముందు? అవునా, అది ఎట్లా చూద్దాం ఒకసారి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నీ మీద ఒక కన్నుంది. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి శ్రీలలిత. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వల్లో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురి పాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామమేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడే మీకోసం మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వల్లో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం.
సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్ను నుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్త నుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం ఏమైపోతుంది మానవ ధర్మం ఏమైపోతుంది ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం ఇలాంటి ఒక పాట రికార్డింగ్కి వెళ్ళి ఇదే ఇవాళ పాడుతున్నామని తెలియదు ఒక సింగర్కి. స్టూడియోకి వెళ్ళి లిరిక్ రాసుకున్న తర్వాత కీరవాణి గారు లాంటి వారు లేకపోతే మనో అన్న వాళ్ళు లాంటి వారు హార్మోనియం పెట్టుకొని ఇది సాంగ్ అని చెప్పి దాని తర్వాత సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు ఒక సింగర్కి ఇట్లాంటి పాట పాడుతున్నాం అన్నది తెలియదు. ఇన్స్టెంట్గా ఆ మూడు అంటే ఐ కెన్ జస్ట్ విజువలైజ్. స్టూడియోకి ఎంట్రీ అవుతుండగా సరదాగా అందరితో హలో చెప్పుకుంటూ హాయ్ కబుర్లు చెప్పుకుని మాట్లాడుకున్న తర్వాత వాయిస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అవును సార్. కదా ఇట్లాంటి ఒక పాట అన్న తర్వాత ఆ జానకమ్మ గారు ఎట్లా ఎమోషన్ మారి ఇట్లాంటి ఒక పర్ఫార్మెన్స్. నేను యాక్చువల్లీ వాళ్ళ లైవ్లో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను సార్. ఇంత నుంచి అన్ని పాటలకి చాలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నా. బట్ ఈ పాటకు వచ్చేటప్పటికి ఏదో ముందు ఒక ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలని చెప్పి చాలా సీరియస్గా ఉండి ఆ విజువల్స్ అన్ని చాలా చాలా కష్టమైన ఒక విషయం. బట్ ఎనీహౌ ఐ థింక్ నువ్వు ఎలా పడావో జడ్జెస్ని కనుక్కుందాం. శ్రీలలిత, సార్ ఇప్పుడు ఈ కరతాళ ధ్వనులు కానీ స్టాండింగ్ ఓవేషన్ కానీ అవి చాలామందికి సంబంధించిన విషయాలు. మొట్టమొదట సభ్య సమాజానికి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రం అందించాలి. దాంట్లో వ్యయ ప్రయాసాలకు వెరవకుండా చెప్పదలుచుకుంది చెప్పాలి, సూటిగా ఉండాలి అనే ఒక గొప్ప ప్రయత్నం చేసిన రామోజీరావు గారు, ఆయనకి సహకారం చేసినటువంటి ఈ వేటూరి గారి ఆ పాట, ఆ ఒక్కొక్క మాటే మంత్రం అన్నట్టు అందులో ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆయుధం లాంటిది, ఒక్కొక్క బాణం లాంటిది. అటువంటి లిరిక్ అందించిన వేటూరి గారు, అంత అద్భుతంగా స్వరకల్పన చేసిన మా గురుగారు చక్రవర్తి గారు, పాడిన జానకి గారు. ఆ తర్వాత ఆ రోజుల్లో ఆ పాటను తలకెత్తుకున్నటువంటి సమాజం కూడా ఈ కరతాళ ధ్వనులకి అర్హమైనదే. తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఆ పాటను మళ్ళీ అంతే భావస్ఫూర్తిగా నువ్వు ప్రదర్శించిన విధానం, దాన్ని నువ్వు నీ వయసుకి మించిన ప్రయత్నం అది అంత చక్కగా నువ్వు దాన్ని ప్రజెంట్ చేసావు. చివరిగా నీకు కూడా. సో ఇంతమందికి నమస్కారం చేయాలి, ఇంతమందిని మెచ్చుకోవాలి. ఈ కరతాళ ధ్వనులు అందరికీ చెందుతాయి. విషయం ఏంటంటే ఇది ఇప్పటికీ ఈ పాట సజీవంగా ఉందంటే అది దురదృష్టం. అది ఎందుకు దురదృష్టం? ఇప్పటికీ సజీవంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సమాజంలో అది ఇప్పటికీ అన్వయిస్తుంది. అది ఇప్పుడు కూడా పాడుకునే పాటే. కొన్ని పాటలు మన దేశానికి స్వతంత్రం రావాలి అన్న తర్వాత స్వతంత్రం వచ్చేసి ఇంకా పాడక్కర్లేదు. మేబీ ఎప్పుడైనా సెలబ్రేషన్గా పాడుకుంటామేమో కానీ ఇట్లాంటి పాటలు పాడుకోవాల్సిన పరిస్థితిలో ఇంకా ఉన్నందుకు అది విచారించాల్సిన విషయం. కానీ ఇటువంటి గొప్ప పాటని మనం అందుకున్నాం ఈ సినిమా అనే మాధ్యమం ద్వారా. అది సంతోషించాల్సిన విషయం. చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. శ్రీలలిత, సార్ పూర్తిగా నువ్వు పాటలో బాగా లీనమైపోయావు కదరా? అవును సార్. పూర్తిగా అసలు
ప్రతి అణువును కూడా అనుభూతి చెందావు నువ్వు, పాటలను ప్రతి అణువును కూడా. పాడడం ప్రారంభించినప్పటి నుండి చూస్తూనే ఉన్న చివరి వరకు ఒక తీవ్రమైన ఉద్వేగానికి, భావోద్వేగానికి పూర్తిగా లోనయ్యావు నువ్వు. అవుతే తప్ప ఇలాంటి ప్రదర్శన సాధ్యం కాదు. నిజంగా మిగతా సంగీత దర్శకులందరినీ ఆ సరస్వతి వాగ్దేవి వేలు పట్టి నడిపించింది, చక్రవర్తి గారిని మాత్రం చంకనెక్కించుకుందని. అలాంటి ఒక గొప్ప సంగీతవేత్త మనకి. అంటే తనకు తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళకి ఇంకొక విషయం అదనంగా తెలుస్తుంది. ఏంటో తెలుసా? అది తనకు తెలియదన్న విషయం తెలుస్తుంది. పుడుతూనే పాలకీడ్చి, పుట్టి జంపాలకీడ్చి, పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకీడ్చి. 3 సార్లు పాలు వచ్చాయి, సభంగ శ్లేష. ఎంత అందం, ఎంత అర్థం ఉంది అందులో. తర్వాత చాలా నచ్చిన వాక్యం, ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేయడం. ఎర్రని రక్తం తెల్లని నెత్తురు అంటే ఏంటి అర్థం అంటే, తెల్లని నెత్తురు అంటే చెమట, తెల్లని నెత్తురు చెమట. అది రక్తాన్ని చెమట చేయడం అంటే, ఎర్రని రక్తం తెల్లటి నెత్తురు అంటే రక్తాన్ని చెమటగా మార్చి కూడా పెంచితే మీరు ఇలా పశువుల్లాగా మారుతారా? ఒక చోట నాకు ఒక అనుమానం ఉంది. ఏంటంటే కీచకులై కుటిల కామ మేచకులై, అది మ్లేచకులై అని అర్థం. అది మ్లేచకులు అంటే గోమాంసం తిని బ్రతికేవాళ్ళు, కిరాతకులు అని అర్థం. అలాంటి అర్థంతో రాసినట్టుంది. నువ్వు మేచకులనే పాడినట్టుంది. ఒక చోట సందేహం ఉంది, మిగతా అంతా చాలా చాలా బాగా పాడావు. అంటే ఒక రకంగా ఈ సందర్భానికి ముందు దర్శకులు ఒక మాటల రూపంలో, ఒక సంభాషణ రూపంలో పెడదాం అనుకున్నారు. కానీ వేటూరి గారు సందర్భాన్ని విని ఇక్కడ మాట కాదు, పాట రావాల్సిందే, మాట ముగియాల్సిందే, పాట ప్రారంభం కావాల్సిందే. మాట ముగిసిన చోట పాట మొదలవుతుంది, పాట పుట్టిన చోట మనసు బాట ఎదురవుతుంది, మనసులోకి వెళ్ళిన పాట తనువంతా వెలిగిస్తుంది, తనువులోని ప్రతి అణువుని మనసులాగా మార్చేస్తుంది ఈ పాట. నేను ప్రతి పదాన్ని ఇందులో ఉన్న అర్థాన్ని రిలేట్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. అన్ఫార్చునేట్లీ కీరవాణి సార్ చెప్పినట్టు సిచ్యువేషన్ అప్పటికి ఇప్పటికీ మారలేదు సమాజంలో. కానీ కొన్నిసార్లు అన్ఫార్చునేట్లీ మనకి ఇమ్మీడియట్గా జరిగినటువంటి సంఘటనలన్నీ పాటలో ఉన్న ఒక వాక్యం ద్వారానో లేకపోతే పాట ద్వారానో ట్రిగర్ అవుతాయి. అలా ట్రిగర్ చేసావు నువ్వు నన్ను. అంటే నిన్న రాత్రి నుంచి చాలా డిస్టర్బ్డ్గా ఉన్న నన్ను నువ్వు పూర్తిగా ఎమోషనల్ అయ్యేలా చేసావు. ఇప్పుడు మనిషి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, చాలా గంభీరంగా, చాలా ధైర్యంగా, నాకంటే ఎక్కువ అసలు ధైర్యవంతురాలు లేరు ప్రపంచంలో అని ఎవరైతే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారో అంత ధైర్యవంతులు కారు. లోపల ఎంతో బాధని దిగమింగుకొని ప్రపంచంతో పోటీ పడాలి కాబట్టి, పోటీలో నెగ్గాలి కాబట్టి, చిరునవ్వు అనేది ఆయుధం చేసుకొని బతుకుతున్నాడు వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని పూర్తిగా చాలా సంతోషంగా ఉన్నారు అని తీసుకోవడానికి లేదు. వాళ్ళ లోపల చాలా అగాధం ఉంటుంది. సో బాగున్నా జడ్జ్ చేయొద్దు, బాగాలేకపోయినా జడ్జ్ చేయొద్దు. కొంచెం ఏమన్నా తెలిసిందంటే మనకి ఏం పర్వాలేదు, ఇట్ విల్ పాస్, మేము ఉన్నాము అని ఆడవాళ్లే ఒకళ్ళకొకళ్ళు తోడయి చెప్పుకోవాల్సినటువంటి రోజులు ఇవి. ఎన్నో ఆత్మహత్యలు చూస్తున్నాము, ఆత్మహత్య ప్రయత్నాలు చూస్తున్నాము. ఎంత విద్య ఉండి ఏం చేసినా కూడా మనకి పనికిరానటువంటి విద్య, మనకి పనికిరానటువంటి పాట పక్క వాళ్ళ కోసం అవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉందాం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు హ్యాపీగా బతకటం కోసం ఇంకొకళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉందాము అనే శపథం మనకి మనం తీసుకుంటే తప్ప ఈ సమాజం బాగుపడదు. అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు, వాట్ వీ గో త్రూ జనరలీ, వీ కెన్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. బట్ సార్, కీరవాణి గారు లేచి నిలబడి నీకు చప్పట్లు కొట్టారు అంటే దానికి కారణం వారు చాలా చక్కగా చెప్పారు. అండ్ అందులో నువ్వు ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళకు, ఇంకా చాలా సూచనలు ఉన్నాయి. ఐ డోంట్ మీన్ టు డైగ్రెస్ ఫ్రమ్ దిస్ మూడ్ దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ దిస్ సాంగ్. బట్ కీరవాణి గారు నన్ను గుర్తు చేయమని చెప్పారు. మిరియాలు, కమలపండు. కమలపండు, మిరియాల పొడి.
మిరియాల పొడి, కమలపండు. సరే, ఎట్లాగూ ఈ గంభీరమైనటువంటి ఈ వాతావరణం నుంచి బయటపడాలి కాబట్టి చక్రవర్తి గారు కంపోజిషన్లో జగపతి బాబు గారి ఫస్ట్ మూవీ అదేంటి సింహస్వప్నమా, సింహస్వప్నం కంపోజింగ్కి మేము అందరం బెంగళూరు వుడ్లాండ్స్ హోటల్కి వెళ్ళాం. వెళ్తే మా బ్యాచ్ ఎవరంటే నేను చెప్పాను కదా, నాగూరు బాబు ఆయన ఎగ్గొట్టాడు, నేనే మెయిన్ అక్కడ. ఇంకా ప్రసన్న కుమార్ కూడా లేడు, ఎందుకో నేనే అసిస్టెంట్, నేనే పాడాలి. నేను మిగతా బ్యాచ్ కన్నయ్య గారు గిటారిస్టులు మీరు అందరూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వుడ్లాండ్స్ హోటల్లో ఆత్రేయ గారు మాకు లిరిసిస్ట్, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆత్రేయ గారు, చక్రవర్తి గారు ఫ్యామిలీ కూడా వచ్చారు. అప్పుడు ఆయన మిస్సెస్ కూడా ఉన్నారు మాతోనే. ఒక్కొక్కరికి ఒక్కో రూము. సరే, ఒక అసిస్టెంట్ పేరు అండి, లావుగా ఉండేవారు, రవి ఆయన పేరు. ఒక మౌళి గారి దగ్గర కూడా పనిచేసే పేరు గుర్తురావట్లేదు. ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, నేను, ఆత్రేయ గారు కూర్చుని ఆత్రేయ గారితో చక్రవర్తి గారు చేసిన ట్యూన్కి లిరిక్ రాయిస్తున్నాం దగ్గరుండి. ఆ తత్కాలంలో హెల్ప్ చేస్తూ ఉండగా నేను ఇప్పుడు మాల వేసుకున్నాను, రాఘవేంద్ర స్వామి మాల. ఒక 1 year పాటు వేసుకుని అప్పటికే 6 నెలలు అయింది. సో నేను నాన్ వెజిటేరియన్ తిని చాలా రోజులు అయింది. ముఖ్యంగా నాకు గుడ్లు అంటే చాలా ఇష్టం, బాయిల్డ్ ఎగ్స్ చాలా ఇష్టం. సో ఆ పరిస్థితిలో అటువంటి దీక్షలో ఉన్న టైంలో ఆత్రేయ గారు ఆయన కమలాపండు తెప్పించుకున్నారు, రూమ్ సర్వీస్కి ఫోన్ చేసి. కమలాపండు ఒలిచి తొనలు పెట్టి అక్కడ ఇచ్చారు. దాంతోపాటు పెప్పర్ సాల్ట్ కూడా ఉంది. ఆయన పెప్పర్ సాల్ట్ దాని మీద అద్దుకొని తినాలని ఆయన ఉద్దేశం. నేను ఆ గిన్నె అక్కడ ఉంటే ఆ ఊరినే దాన్ని స్మెల్ చూస్తే పెప్పర్ సాల్ట్ కలిపిన ఆ స్మెల్ చూస్తే నాకు బాయిల్డ్ ఎగ్స్ గుర్తొచ్చినాయి. అసోసియేటెడ్ ఇది రిఫ్లెక్స్ అంటారు దాన్ని. బాయిల్డ్ ఎగ్స్ గుర్తు రాగానే మనసు పరవశం చెంది కొంచెం గట్టిగా పీలిస్తే అదంతా లోపలికి వెళ్ళిపోయి పట్టేసి ఫీవర్ వచ్చేసింది. 102 ఫీవర్ వచ్చి ఆ వేళ కంపోజింగ్ క్యాన్సర్. చక్రవర్తి గారు, నువ్వెక్కడ దొరికావయ్యా, ఏంటి ఇక్కడికి పని కట్టుకుని బెంగళూరు వస్తే నువ్వు పక్కేస్తే ఇక్కడ కంపోజింగ్ ఎలాగ ఇక్కడ మొత్తం అంతా ఆగిపోయింది నీ గురించి అని చెప్పి ఆయన కొంచెం అప్సెట్ అయ్యారు. అది మిరియాల పొడి చరిత్ర. మిరియాల పొడి వల్ల మొత్తం కంపోజింగ్ సెషనే క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు తర్వాత రికార్డింగ్స్ అన్నీ బాగా చేసాం, అది వేరే విషయం. బట్ ఇది ఒక కామెడీ. ఇప్పుడు మీకు కావాలా సార్ మిరియాలు? ఇప్పుడు అంతే, ఇప్పుడు బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. చక్రవర్తి గారి పాటలు పిల్లలు పాడారు అండ్ వారి గురించి చాలా మాటలు మాట్లాడుకున్నాము. అండ్ ఆఖరిగా ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవ్వబోయే ముందు ఆఖరిగా ఏమైనా చెప్పాలనుకుంటే చక్రవర్తి గారి గురించి బోస్ గారు, కిరోణి గారు, సునీత మ్యామ్, ఇఫ్ యూ మీ. చరణ్, నేను చెప్పాను కదా, ఆయన పుట్టినరోజుకి ఇండస్ట్రీ అంతా ఆయన ఇంట్లో ఉండేదని చెప్పి. ఆయన కెరీర్ ఎప్పుడు ఫేడ్ అవుట్ అవ్వలేదు. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో అనుకోకుండా చనిపోయినప్పుడు అస్త్ర సన్యాసం చేశారు వెంటనే. ఇంత డబ్బు దేనికి, ఇంకా ఎందుకోసం సంపాదించాలి, ఈ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయి, మనిషి ప్రాణం నిలబెట్టలేనప్పుడు అని. ఈ మున్నాభాయిలో క్లైమాక్స్ ఉంది చూడు, అటువంటి వైరాగ్యం వచ్చింది ఆయనకి. వచ్చి వెంటనే వదిలేశారు. ఓవర్ నైట్ ఆయన కెరీర్ని వదిలేశారు. లేకపోతే ఆయన ఎన్నాళ్ళు ఇంకా పనిచేసి ఉండేవారు అది తెలీదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి ఆయన ఇంటికి నేను ఎక్కడికి వెళ్ళకూడదని దీక్షలో ఉండి అసిస్టెంట్ జమినీరావు గారికి ఒక బొకే ఇచ్చి సెప్టెంబర్ 8వ తారీఖున ఆయన ఇంటికి ఇచ్చిరా అని చెప్పి పంపితే ఆయన తలుపు తీసి నీకు ఒక్కటి గుర్తున్నాను నేను అన్నారు. ఇది ఆయన ఇంకా ఆరోగ్యంతో మంచి ఫిట్నెస్లో ఉండగానే, ఆయన కెరీర్ లేదంతే. సో దాంట్లోంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఎటువంటి సంబంధాలైనా, మానవ సంబంధాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయని కార్ల్ మార్క్స్ అని ఎవరో అన్నారు, కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త. అది ఎంత నిజమో మళ్ళీ ఇంకొకసారి రుజువైంది, అర్థమైంది నాకు. ఎటువంటి సంబంధాలైనా సరే, ఎటువంటి ప్రేమలైనా అభిమానాలైనా ఈ డబ్బుతోనూ ఈ కెరీర్తోనూ ముడిపడి ఉన్న ప్రపంచంలో ఆయన చూసిన వ్యక్తులు, ఆయన చూసిన సన్నివేశాలు, ఆయనకు తెలిసిన స్టోరీలు కానీ ఇవన్నీ ఎన్ని చూడబట్టి ఆయన గుండెల్లోంచి అంత సంగీతం వచ్చిందో ఆయన విషాద గీతాల్లో మనకు అర్థమవుతుంది. కమర్షియల్ సాంగ్స్ చాలా చేశారు. జాలాది గారు రాగా కొన్ని పాటలు ఉన్నాయి.
కొన్ని పోకూరు బాబురావు గారు వీళ్ళందరితో అసోసియేట్ వామపక్ష సినిమాలకు ఆయన సంగీతం ఇచ్చారు. వాటిల్లో ఆయన స్వరపరిచిన పాటలన్నీ సరాసరి గుండెలోకి వెళ్ళిపోతాయి. సో ఆయనలోని వైరాగ్య కోణం, ఆయనలో ఉన్న ఒక తలపండిన మనిషిని నేను కళ్ళారా నేను చూశాను. నేను పనిచేసిన 2 ఏళ్లలోనూ ఇటువంటి సంఘటనలు నేను చూడడం జరిగింది. తర్వాత నేను పిలిస్తే పలుకుతా అని విజయ్ చంద్ర గారి సినిమాకి కునాజ్ గెస్ట్ హౌస్లో ఇక్కడ కంపోజింగ్ చేస్తాం. సీతారామ శాస్త్రి గారు నేను కూర్చున్నాం. అప్పుడు టీవీలో స్క్రోలింగ్ రావడం మొదలైంది, చక్రవర్తి గారు ఈజ్ నో మోర్ అని చెప్పి. అంతవరకు కూడా ఆయన అడపాదడప ఆయన కలవడం జరిగింది. నేను సాధించిన విజయాలను ఆయన మెచ్చుకున్నారు, చాలా గర్వపడ్డారు. సో ఇట్లా చక్రవర్తి గారితో ఆయన నాకు భిక్ష పెట్టిన వ్యక్తిగా ఆయనతో చాలా అనుబంధం ఉంది. చివరిగా నేను ముగించేది ఏంటంటే, మా ఇంట్లో దేవుడి ఫోటోలతో పాటు కేవలం 3 ఫోటోలు ఉంటాయి. అవార్డులు, నాకు వచ్చిన ఇవన్నీ పురస్కారాలు ఇవన్నీ నేను ఎక్కడ పెట్టను, అవన్నీ నాకు కళ్ళకి చిరాగ్గా ఉంటాయి. అవన్నీ బయటికి వెళ్ళి పనిలోకి వెళ్ళే ముందర ముగ్గురికి నమస్కారం చేసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మా ఇంటికి చాలామంది వచ్చారు ఇండస్ట్రీలో, వాళ్ళందరూ చూసే ఉంటారు. 3 ఫోటోలు ఉంటాయి. 1 రామోజీరావు గారు, 2 చక్రవర్తి గారు, వేటూరి గారు. ఆ 3 ఫోటోలు ఉంటాయి. మా కుటుంబంలో ఒక వ్యక్తిగా, నాకు ఒక పెద్దనాన్నగా, అందరికీ అన్నయ్యగా ఎప్పుడు ఉండిపోయిన చక్రవర్తి గారి గురించి ఇవాళ మనం ఇంత మాట్లాడుకున్నాం. ఆయన పాటలు పాడుకున్నాము, ఆయన గురించి చాలా విన్నాము కూడాను, కొత్తగా నేర్చుకున్నాము. మళ్ళీ వచ్చే వారం ఈ 14 మందిలో మిగిలిన 7 కంటెస్టెంట్స్ 70s to 80s రిలీజ్ అయిన చిత్రాల నుంచి హిట్ సాంగ్స్ ఎంపిక చేసుకుని మీ ముందుకు వస్తారు. అంతవరకు చిరంజీవి అయిన చక్రవర్తి గారి పాటలు వింటూ, ఆయన గురించి స్మరించుకుంటూ, ఆయన్ని మనం మనసులో పెట్టుకుందాము. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా